He's my step brother actually. అది నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చెట్టి పావురమా. I work in brands and partnerships. సో యూఆర్ గుడ్ విత్ పార్ట్నర్షిప్. I think it's unanimous. What is your beige plan? బీచ్ లాగా. వంట చేయడం వచ్చా? లైక్ నాకు ఫుడ్ ఉండేది అదంతా రాదు. వస్తే ఆడు గంజాయి కలిపేస్తాడు మేడం. ఎనీవన్ సెడ్ మన ఇద్దరు పిల్లలు ఎలా ఉంటారు అది. Thank you so much for coming for the first ever Telugu stand-up comedy dating show. Clap for yourself. Yes. ఒక నిమిషం. We are ఈ క్లాప్ actually- కొట్టడానికి ఇది స్కూల్ కాదు. ఓకే, యూ Yes. హ్యావ్ టు cheer. ఓకే, యూ హ్యావ్ టు cheer. ఓకే, లెట్స్ డూ ఎక్సర్సైజ్. తెలంగాణ పీపుల్ గివ్ me a cheer. ఆంధ్ర ఆంధ్ర పీపుల్ గివ్. చంద్రబాబు నాటిన విత్తనాలు. విత్తనాలు ఇవ్వండి. వీడి తెలంగాణ. బై ద వే యా గివ్ ఫర్ తెలంగాణ గైస్. yes. జై కేసీఆర్. That's why red flag. Okay. ఆంధ్ర మా అభిమాన సంఘం అదంతా. ఎవరు మేడం అది? విజయవాడ. నైస్. మీ పేరు? ఫుల్ నేమ్? ఫుల్ నేమ్ చెప్పండి. ప్రణీత చౌదరి. కొండ కింద అమ్మవారు, కొండ పైన కమ్మవారు. సారీ. లేదు, యాక్చువల్లీ ఇంత ముందు అట్లా ఉండేది. మీ క్యాస్ట్ ఏంటి అని అడిగేవాళ్ళు కదా విజయవాడలో. ఇప్పుడు అడగట్లేదు అట్లా. ఇప్పుడు మారిపోయారు. వేరే క్వశ్చన్ అడుగుతున్నారు. ఎవరు కొట్టేశారని అడుగుతున్నారు. ఆన్సర్ ఇస్ స్టిల్ ద సేమ్. ఓకే. విజయవాడ. వాట్స్ యువర్ ప్రణీత గారు ఏం చేస్తుంటారు ప్రణీత? ఏ జాబ్ అని పోయి సారీ నాదే తప్పు. మై ఫాల్ట్. ఐ చోజ్ హర్. మై మిస్టేక్. ఏ జాబ్ మేడం? సాఫ్ట్వేర్. అరే వెరీ నైస్. ఏ కంపెనీ? ఏంటది? అదే అంటే అదేదైతే చెప్పిందో అదే. మధ్యలో పాస్తా పెడతారా? సారీ, బ్యాడ్ జోక్స్ కూడా ఉంటాయా? దిస్ షో విల్ హ్యావ్ ఆల్ కైండ్ ఆఫ్ జోక్స్. గుడ్ జోక్స్, యావరేజ్ జోక్స్, బ్యాడ్ జోక్స్, అనిల్ రావుపుడి, ఆల్ టైప్స్ ఆఫ్. yes of course we have to pull కదా. ఆడియన్స్ పుల్ చాలా ఇంపార్టెంట్. యాడ్ చేస్తా ఉంటాం. ఓకే, మీరు ఎవరితో వచ్చారు మేడం? మీ ఫ్రెండ్స్ ఎవరు మీ పక్కన? నమస్తే మేడం. హలో, మీ పేరు? సాహిత్య. వాట్ డు యు డు సాహిత్య? అక్కడ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కదా, ఇక్కడ నేర్చుకోవచ్చు కదా. నేర్చుకోరు. యూ హ్యాండిల్ దిస్ ఫెలో. ఇద్దరు ఈటీవీ చూస్తారు అనుకుంటా బేసికల్లీ. నాగబాబు, రోజా. yes ఆంధ్ర వాళ్ళ. హెచ్ఆర్ మీద మేమేం జోక్లు వేయం. ఓకే, ఎందుకంటే మేము కూడా హృతిక్ రోషన్ పెద్ద ఫ్యాన్. అనిల్ రావుపుడి. నా జోక్లకు నవ్వలే కానీ హెచ్ఆర్ అంటే హితిక్ రోషన్ అంటే నవ్విలా మీరు. ఓకే బాబు. ఓకే, ఆంధ్ర. ఏంటి అప్పటి 4 సార్లు తెలుసు ఆంధ్ర. నేను ఏ చిల్లర జోక్ వేసిన అవుతాను ఇప్పుడు. వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయారా? ఫుల్ అని చెప్పోయా, నా హుడి నాయుడు అని చెప్పేది. మా గోదావరి. ఎనీ గోదావరి పీపుల్? ఏ ఊరు గోదావరిలో? ఎక్కడ బ్రో? రాజమండ్రి. అరే నైస్. వచ్చాడు మొన్న రాజమండ్రి షో చేయడానికి రమ్మంటే వచ్చాడు. ఫస్ట్ రానన్నాడు కానీ అలెక్సా సిటీ పికిల్స్ అక్కడే ఉంటాయి అంటే తర్వాత వెంటనే వచ్చాడు. యూ టాక్ టు యువర్ తెలంగాణ. తెలంగాణ పీపుల్. నైస్. హలో అన్న, నమస్తే. మీ పేరు? గౌతమ్. నైస్. ఏం చేస్తుంటారు? ఓ మై, చూసారా అలీ ప్రోగ్రెస్ అంటే. అది ఏం చేస్తుంటే జాబ్ చేస్తున్నా. వెరీ గుడ్. డైరెక్టర్ అంటే ఇప్పుడు చెప్పు. వెయిట్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ. సాఫ్ట్వేర్ టెక్ అంటే ఇంజనీరింగ్. సిఎస్సి. అంత అర్థం కాదన్న, తెలంగాణ కదా అంత. వేర్ ఐ ఫ్రమ్? హోల్సేల్. ఓ సైదాబాద్. నైస్. ఇప్పుడు దాకా వేసిన జోక్లకి అన్ని సారీ అన్న. తెలంగాణ ఇస్ బెస్ట్. సైదాబాద్ అంటే పోలీస్ స్టేషన్ మాత్రమే కాదు, చాలా ఉంటాయి ఇంకా. ఓకే, నీ పేరేంటి బ్రో? గౌతమ్. కూర్చో. స్కూల్ బ్రో ఇది? భాష పబ్లిక్ స్కూల్ అన్నారు. గౌతమ్, ఏ ఊరు బ్రో మీది? ఆత్రేయపురం. గోదావరియా? గోదావరి జిల్లా. అదే ఉన్నారు గోదావరి వాళ్ళు. పూతరేకులు బాగుంటాయి. ఆత్రేయపురం పూతరేకులు. వెరీ నైస్. ఇక్కడ ఏం చేస్తావు హైదరాబాద్ లో? ఏం బ్రో? కోచింగ్ అటెండ్ అవుతున్నావు, నేర్పిస్తున్నావు? అటెండ్ అవుతున్నా. అది చెప్పు క్లారిటీ. మా వాడే అనుకుంటే నువ్వు కోచ్ అనుకుంటాడు వీడు. ఏం నేర్చుకుంటున్నావు? సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటిది? సెక్యూరిటీ
సెక్యూరిటీ జాబ్ కాదు sorry, సైబర్ సెక్యూరిటీ అంటే సైబర్ టవర్స్ ముందు అది అస్సలు కాదు. సారీ అనిల్ రావిపూడి కన్నా కింద కొన్ని ఉంటాయి, అవి మా వాడు హ్యాండిల్ చేస్తా ఉంటాడు. ఓకే, ఓన్లీ దీస్ త్రీ బాయ్స్. వాట్ అబౌట్ యూ బ్రో? చెప్పారు నువ్వే My name is Ajay అజయ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అజయ్? from this Telangana, Jagitiyal. ఎక్కడ బ్రో? Jagitiyal. జగిత్యాల. ఓకే, వాట్ యూ డూ? As a network engineering VI. నెట్వర్క్ ఇంజనీరింగ్. తెలంగాణ వాళ్ళు అందరూ ఇంగ్లీష్లోనే ఎందుకు ఆన్సర్ చెప్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ వచ్చి మొత్తం ఇంగ్లీష్ లో వాట్ అబౌట్ దోస్ టూ గైస్ ఇన్ ద కార్నర్? హాయ్ బ్రో. హాయ్, యువర్ నేమ్? Satish. సతీష్ అండ్ Kaushik. కౌశిక్. వాట్ యూ డూ గైస్? BDM bro. బీడిఎం బీడిఎస్ అని వినిపించింది నాకు. బై ద వే ఐ మీన్ ఐఎమ్ సారీ, వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ బీడిఎం? Business Development Manager. ఎస్ సైలెంట్. ఐ మీన్ సారీ. యువర్ స్టూడెంట్స్ బేసికలీ. No job. No, you're doing job. Both of you same job? Yes sir. Colleagues or what? Colleagues. Colleagues. Oh, okay. Sir అంటున్నాడండి నా. అలాగే ఇప్పుడు బాగుంది కొంచెం. We want a small data from you guys, okay? Yes. How many of your couples are married? అంటే ఇక్కడ ఒక నిమిషం. ఊహు అని ఒక్క దగ్గర నుంచి వచ్చింది అంటే వాళ్ళు ఇద్దరు రాలేదా? Are you both married? Yes. Anyone else who is in relationships or married? Anyone? Yes. Okay, you came without your wife. Everyone is singles. అవునా? Single people give me a share. నైస్. మొత్తం కరువు కారిపోతుంది. That is the sound of karu. Yes, I love it. I would say that is the sound of happiness. నైస్ నైస్. అలా అని చెప్పుకుని హ్యాపీ అయిపోవాలి మనకి మనమే. యా లేకపోతే మనకి ఎవడ అటెన్షన్ కూడా. నవ్వుతున్నావా? నవ్వుతున్నా. Alright, first round of the show is called the cringe love story. ఎస్. Yeah, so anyone who can share the cringiest thing they have done for the love. ఇప్పటికీ అది ఊహించుకుని ఇచ్చి నేను అంత నిబ్బాగాడినా, యునో that kind of feeling. Whoever shares the cringiest love story will get this 1,000 rupees on the spot. ఎస్. ఇప్పుడు వచ్చింది energy. నైస్ ఇప్పుడు నైస్ వచ్చింది నైస్ నైస్. energy. Anyone who has done, again your face will not be on camera, don't Yes. worry. Whoever shares, only their voice will be there. So anyone? Satvik has something to say? Yes. Very good Anna. Very good. Anna, Yeah. mic here. Okay. What do you feel very cringe about the thing that you have done for love or to crush? అన్న బఫరింగ్ రా. Okay, yeah, of course. స్కిప్ యాడ్ వచ్చే వరకు కాసేపు వెయిట్ చేద్దాం. ఐ థింక్ సో. ఒకప్పుడు 7th or 8th క్లాస్ ఆ అమ్మాయి ఇష్టం అని చెప్పడానికి ఆ అమ్మాయి పేరు నా పేరు కలిపి మన పిల్లల పేరు ఇలా ఉండొచ్చు అని. Very good. ఆ అమ్మాయి పేరేంటి? నేను చెప్పాను. పోరే ఆ పిల్లల పేరు పిల్లల పేరు ఈ కాన్ యాక్చువల్లీ నిజంగా గుర్తులేదు. రిమెంబర్ అయాను అని ఇటువంటి ఏమన్నా. ఆ నోట్బుక్ లో లాస్ట్ పేజ్ లో అమ్మాయి పేరు నీ పేరు ఫ్లేమ్స్ వేసుకొని లేదా ఫిక్స్ అయిన అమ్మాయినా వెళ్ళి వేసుకున్నారా? నిజం చెప్పు. పసుపు తాడు కట్టి వీఆర్ మెంటల్లీ మ్యారీడ్ ఇలాంటి ఒప్పుకుందా? ఒప్పుకోలేదా? అడిగావు కూడానా? చెప్పేదే మన పిల్లలు బట్టి ఇలా పేర్లు పెడదాం మనం. పేర్లు విషయం అర్థం చెప్పింది. ఒక్క నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హూస్ పికప్ లైన్ ఇస్ లైక్ హే గర్ల్ మన పిల్లల పేరు వర్కౌట్ అయిందా? అయితే సక్సెస్ స్టోరీ. అయితే నువ్వు వచ్చి చెప్పురా నువ్వు అసలు. అంతేనా? దట్ ఈస్ యువర్ స్టోరీ. యా, వెరీ నైస్. ఓకే, క్లాప్ ఫర్ హిమ్. క్లాప్ ఫర్ సాత్విక్. Yes, good. Anyone else have any story? Anyone? Come on guys, it's 1,000 Yes, bucks. you have something? Yes. Yeah, very good man. Huge round of applause for her. మీ పేరు? The woman is going to earn money today. It won't be on camera. No, it won't be after. అది మాత్రం మెయిన్. అది మాత్రం main. మెయిన్ విజువల్. Okay, so I had a fight with my ex. మీరు తెలుగులో మాట్లాడొచ్చు కదా. Okay. మాకు ఒకసారి ఫైట్ అయితే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ ఇచ్చాను. ఆంటీ మీ వాడు నాకు రిప్లై ఏం లేదా ఆంటీ? అలానే చెప్పా. ఇంకా చేద్దాం. ఆంటీ ఏమంది? నాకే రిప్లై ఇవ్వడు. ఏడ్చింది. What? First of all, I want to marry that auntie by default. By default, okay. Foodies into MILFs.
బట్ వాట్ హ్యాపెండ్? వై డిడ్ యూ గైస్ ఫైట్? రిప్లై ఇవ్వండి. అంతే, జస్ట్ ఫోన్లో రిప్లై ఇవ్వట్లేదు. ఎంతసేపు? 1 month. He dumped you basically. I mean. Yeah. How old were you when this happened? మొన్ననేనా? నేను మా బాబాయ్ని కూడా పిలిచాను. నిన్న ఏం పిలిచారు? బాబాయ్. ఎవరి బాబాయ్ని? మా బాబాయ్. మీ బాబాయ్నా? మీ బాబాయ్ వచ్చాడా? మీ బాబాయా? ఏ కళ్యాణ్ బాబాయ్, నైస్. మీ పేరు? గౌతమ్. ఓ నైస్. ఒక్క నిమిషం, బాబాయ్తో డేటింగ్ షోకి వచ్చారా మీరు? అంటే కంపెనీ. ఓ బాబాయ్ అమ్మాయి ఒకే కంపెనీలో పనిచేస్తున్నారా? కాదురా, కంపెనీ అంటే కంపెనీకి వచ్చిందని అని రాకుడి. సారీ ఈ మధ్య బ్రేకప్ అయింది. ఓకే, డిడ్ హీ టాక్ ఆఫ్టర్ దట్ అట్లీస్ట్? యా. ఏం మాట్లాడారు? మా ఇంటికి ఎలా వెళ్ళావని. దాని ఇప్పుడు నెల రోజులు మాట్లాడడానికి టైం దొరకలేదు, దీనికి టైం దొరికింది. దెన్ వాట్ డిడ్ యూ సే? I blocked them everywhere. క్లాప్ కరెక్ట్. ఇది ముందు చేయొచ్చు. అదేదో నెల రోజుల ముందు చేస్తుంటే ఆప్షన్ ఉంది తెలుసా? కనీసం సెల్ఫ్ రెస్పెక్ట్ అనే ఉండేది కదా. నెల రోజులు నౌ దట్ I gifted him iPhone 15 Plus. So వాళ్ళ ఇంట్లో ఓకే, యూ గిఫ్టెడ్ iPhone 15. ఓకే, తర్వాత ఏమైంది? ఆ ఫోన్ కోసం వెళ్ళారు మీరు? నిజం చెప్పండి. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. కంప్లైంట్ ఇస్తే మీకేమొస్తుంది? వాడు నేను చిన్నప్పుడు వాడు లేదు మమ్మీ అంటున్నాడు. ఐఫోన్ ఎప్పుడు ఇచ్చారు? వాడు మాట్లాడుతున్నప్పుడు ఇచ్చారా? మెయిన్ ఇంపార్టెంట్ నాకు ఒక చాలా సస్పీషియస్ క్వశ్చన్ వచ్చింది. వాన్ ఏజ్ ఎంత? 21. అది చెప్పండి ముందు. నవ్ ఇట్ ఆల్ మేక్ సెన్స్. అంటే నేను అండర్ ఏజ్ అనుకున్నా. ఐ మీన్ సారీ, మై బ్రెయిన్ ఈస్ థింకింగ్ ఇన్ ఎ డిఫరెంట్. He's a college student basically. Yeah, then most expected only, no? Okay, now audience, between Satvik and you will have to choose. Okay, 1000 rupees amma. Ding. ఎస్, ఇదేదో పాత సాహసం చేయరా నిమ్మకాలు ఉదయబాన్ ఇచ్చినట్టు గుర్తున్నా? On the count of 3, okay. If you want to raise, you can raise for green flag. Whoever thinks didn't win can raise red flag. Okay, Satvik, whoever I think it's unanimous. Go give her that side. iPhone 15 లో 100 రూపాయలు రికవర్ అయింది, 1000 రూపాయలు రికవర్ అయింది. వెరీ గుడ్, క్లాప్ ఫర్ నైస్, వెరీ గుడ్, క్లాప్ మ్యాన్. యా, నైస్. కానీ మీరు మాత్రం కంప్లైంట్ ఇవ్వకండి. దట్స్ కైండ్ ఆఫ్ ఎ రెడ్ ఫ్లాగ్ ఐ ఫీల్, డోంట్ యూ థింక్? Yeah, I think okay. పెళ్ళైన తర్వాత 3 కంప్లైంట్ ఇచ్చారా మీరు? మొగుడికి ఎవరి మొగుడికి అండి? బిగ్ బాస్ లో ఆమె వచ్చిన ఆమె స్టోరీలో ఉంది ఏంటి ఇది? వెరీ గుడ్. మేడం, మీ దగ్గర ఏమైనా ఉందా క్రింజ్ స్టోరీ అలాంటివి? ఐ థింక్ ఉంటే మీ కజిన్ ఉన్నాయా? చెప్పండి, పర్లేదు సరదాగా. యాప్ ప్రాసెస్ ఉంది. మీ పేరెంట్ మేడం? కాంటాక్ట్ చాలు. మల్లిక. హాయ్ మల్లిక, చెప్పండి. వాట్ ఈస్ ద స్టోరీ? లవ్ 2 years రిలేషన్లో ఉన్నారు. ఓకే. ఆఫ్టర్ దాట్ మా చెల్లి పెళ్ళికి వెళ్తున్నానని చెప్పేసి వెంట్ టు మ్యారేజ్. షీ వెంట్ టు మ్యారేజ్. Yeah. ఓకే. తనేమనుకున్నారు, పెళ్లి జరుగుతుంది అని కజిన్ పెళ్లి అనుకున్నాడు. బట్ ఫైనల్ చూస్తే అమ్మాయిదే పెళ్లి. షాక్ అయ్యారా? ఇది ఎందుకు ఆవిడ స్టోరీ? నాకు కూడా కొంచెం. No. ఓకే, వన్ క్వశ్చన్. ఆర్ యు మ్యారీడ్? No. ఓకే, అయితే ఓకేలే. తర్వాత ఏమైంది? అయితే తను చేస్తాను ట్రై చేశాడు ఆ అబ్బాయి. ఓకే. ఎలా అది అవసరం కావాలి నాకు, అదే ఇంపార్టెంట్. ఇట్లా కోసుకుంటే సావడాడు, ఇంతగా రక్తం వస్తుంది, అంతే బ్యాండేజ్ అయితే పోతుంది. This joke is not going on YouTube, guys. I personally feel like ఒక పర్సన్ రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ చెప్పడానికి వాని చేతి అయిపోతుంది. అమ్మాయిలందరూ వాని చేతికి ఇట్లా అన్ని కార్లు ఉన్నాయి అనుకో, ఐ థింక్ ఈజ్ అ రెడ్ ఫ్లాగ్ ఐ ఫీల్. Do you guys girls, do you think it's a red flag or green flag? Yeah, show red flag or green flag. ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ చేయి కోసుకుంది ఇన్ ద పాస్ట్, ఈజ్ he a red flag or green flag? See, ఎర్ర జెండాలు ఆల్మోస్ట్ మెజర్లీ రెడ్ ఫ్లాగ్. అంటే వచ్చే రక్తం కూడా రెడ్ కలర్ ఉంటుంది. ఆవిడెవరు దానికి గ్రీన్ ఫ్లాగ్ ఎత్తింది ఆవిడ. ఎందుకు మేడం?
Oh, nice. మైక్ ఆవిడ The nippy in the house. Yes, I want to talk with her. Hey, తీసుకోండి మైక్ తీసుకోండి. Yes. Wow. మైక్ తీసుకోండి. యా మీ మీద ప్రేమతో వాడు చేయి కోసుకున్నాడన్న మీ ఉద్దేశం? వాడు కోసుకునేదాకా వచ్చిందంటే మీరెంత రెడ్ ఫ్లాగ్ అయి ఉండొచ్చు? ఆపోజిట్ వాట్ ఆపోజిట్? ఈమె కోసుకుంది. మీ అంతగా గ్రీన్ ఎత్తింది. Yes. మీరు కోసుకున్నారా? ఖచ్చితంగా మీ ఫేస్ మాత్రం పెట్టను మేడం. ఓకే, ఎవరిది పెట్టినా మేడం 100%, yeah. మీ ఫేస్ మాత్రం పెట్టను ఇంటర్నెట్ లో. కాదు, ఎందుకు కోసుకున్నారు? హౌ ఓల్డ్ వర్ యూ వెన్ దిస్ హ్యాపెండ్? మొన్నే అంటారు, అన్న అంటారు. మొన్నే, ఈ మధ్య. అయ్యో పాపం. Are you fine? Are you all right? కావాలంటే బ్లడ్ డొనేట్ చేస్తాను నేను. I mean, Now are you back with him or you're not? He's married. He's actually. అరే ఎక్కడ ఉంటారు ఇల్లు? మనకు దొరకరేంట్రా? Oh my God. మేడం ఒక నిమిషం, మీది లవ్ స్టోరీనా లేదా వన్ సైడా? యాక్సెప్ట్ చేయలే. మీరే యాక్సెప్ట్ చేయకుండా మీరే ఎందుకు కూసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? యాక్చువల్లీ హీ ప్రపోజ్డ్ మీ. నేను యాక్సెప్ట్ చేయలే. మా పేరెంట్స్కి వెళ్ళి చెప్పిన లైక్ ఐ వాంట్ హిమ్ టు మ్యారీ, అదే పెళ్లి చేసుకుందాం అని చెప్పి. మరి అబ్బాయికి యాక్సెప్ట్ చేయకుండా పేరెంట్స్ ఎందుకు చెప్పారు? పర్మిషనా? ఓకే విను బాగో. సారీ సో తర్వాత ఎంక్వైరీలో తెలిసింది ఆయనకి మ్యారీడ్. సరే మ్యారీడ్ అని చెప్పినారా? లైట్ తీసుకోక మళ్ళీ చేతులు చెయ్యి ఎందుకు కోసుకున్నారు మీరు? ఆమె ఒక్క సో నిమిషం, వాట్ వాస్ హిస్ బాధితులు ఇంకా ఉన్నారు. అదే కదా, పీపుల్ ఆర్ రిలేటింగ్ టు ఇట్. రిలేటబుల్ షిట్. యాక్చువల్లీ ఇష్టం లేకపోయినా మ్యారేజ్ వరకు వెళ్ళినా కదా, లైక్ తనకి చెప్పకపోయినా హోప్ అనేది ఉంది కదా తను. వెళ్ళి వాడిని కొయ్యాలి కానీ మీరు కోసుకోవడం ఏంటండి? సో వాడి రియాక్షన్ ఏంటి? ఆ అబ్బాయికి తెలిసిందా ఇలా జరిగిందని? తెలియదు. Oh my God, that is so sad, man. పాయింట్లెస్, సచ్ ఎ పాయింట్లెస్ ఎక్సర్సైజ్. నాకు ఎందుకు ఊరికనే ఆమెకి 1000 రూపాయలు ఇచ్చారనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, బ్యాండేజ్ చార్జ్ల కన్నా వస్తాయి. లైక్ ఐఎమ్ సారీ. But good. Thank you for sharing such a personal story, guys. And please don't do that. Yes. Please don't do that. Now, any boys who want to share any cringe story? Yeah, నాది కాదు మా కజిన్ కి చెప్పిందని చెప్పుకోవడం మీకు స్టోరీ చెప్పేసుకోవచ్చు. నాకు తెలిసి ఇంకో 500 ఇస్తే చెప్తారని నా అస్సలు డబ్బులతో వాళ్ళ ప్రేమను కొనలేము మనం. ఒక గోల్డ్ మంక్ ఇస్తా. ఆఫ్ కోర్స్, యా. ఎనీ గైస్ హ్యాస్ ఎనీ స్టోరీ? రాజమండ్రి ఆయన ఇంగ్లీష్లో చెప్తాడు. ఇప్పుడు అవసరమా? ఇంగ్లీష్లో మొత్తం వాళ్ళ సగమానికి ఇంగ్లీష్ అర్థం కాదు. ఇంగ్లీష్లో చెప్తాడు ఆయన. ఎనీ స్టోరీ యూ హ్యావ్? హ్యావ్ యూ ఎవర్ బిన్ ఇన్ రిలేషన్షిప్? నో సార్. సార్ అంటే ఎవరికిస్తాడు రిలేషన్షిప్? కౌశిక్ సార్. కౌశిక్ హ్యాడ్ క్రష్ ఆన్ సమ్వన్. వాట్ హ్యాపెండ్? డిడ్ యూ టెల్ హర్? చెప్పలేదు. హ్యావ్ యూ ఎవర్ లైక్ స్పోక్ టు ఎ గర్ల్ ఇన్ యువర్ లైఫ్ ఎవర్? మాట్లాడారా? లైక్ అప్రోచింగ్, ప్రపోజింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. నీకు నాకు పిల్లల పేరు ఇది ఉంటది అని అలాంటి ఏం చేయలేదు లైఫ్ లో అసలు. ఐ థింక్ వి షుడ్ కౌశిక్ ఆన్ స్టేజ్ టు సెట్ హిమ్ అప్ ఆన్ ఎ డేట్ విత్ సమ్వన్. డోంట్ యు థింక్ సో? చేద్దాం. దీనికి తలుపుతున్నాడు. ఓకే, ఎనీ అదర్ గై హూ వాంట్స్ టు షేర్? ఎనీవన్? మీ పేరు చెప్పండి సార్. నిఖిల్ చెప్పండి. బేసికలీ ఇది మా కాలేజ్ లో జరిగింది. వన్ ఆఫ్ ద క్రింజియస్ట్ స్టోరీ. ఓకే. అబ్బాయి ఫస్ట్ ఇయర్ లో అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని పడేయడానికి సెకండ్ ఇయర్ లో వాడు బైక్ అమ్మేశాడు. ఒక నిమిషం, అమ్మాయిని పడేయడానికి బైక్ అమ్మేశాడు. ఓకే. థర్డ్ ఇయర్ లో ల్యాప్టాప్ అమ్మేశాడు. అన్ని అమ్మేసి ఐఫోన్ ఏమైనా కొనిచ్చాడా? ఐఫోన్ ఆ అమ్మాయికి షాపింగ్ ఖర్చులు కూడా సరిపోలేదంట. ఇది పక్కా బేబీ సినిమా స్టోరీ. పక్క వాడెవడో ఆటో డ్రైవర్ ర్యాపిడో నడుపుకుంటాడు రాత్రులు. చివరికి ఫైనల్ ఇయర్ లో వాడి కిడ్నీ అమ్మేశాడు. సీరియస్ ట్రూ స్టోరీ. ఏ కాలేజ్ బ్రో ఇది? ఇది మాత్రం అర్థం ఇంటర్నెట్ లో. ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది ఆ రోజుల్లో. అంటే కాలేజ్ అంతా తెలిసిపోయిందా? వాళ్ళ పేరెంట్స్ అండ్ ఆల్ డిస్ట్రిక్ట్ మొత్తం తెలుసా? న్యూస్ లో కూడా వచ్చిందా? సుమన్ టీవీ కూడా వచ్చేసి ఉంటాడు అక్కడ కూడా. రే కూర్చోబెడతారు. కాదు, కిడ్నీలు ఎందుకు అబ్బాయి అంటే ఆ కళ్ళలో చక్రాలు రౌండ్ గా. సుమన్ టీవీలో రీసెంట్ గా 1 year బ్యాక్ ఒకటి ఇంటర్వ్యూ చేశారు. వన్ పేరు హుడి, బై ద వే. ఫన్ ఫ్యాక్ట్. ఐ వాంట్ టు కంటిన్యూ. లైక్ కిడ్నీ అమ్మిన తర్వాత ఏమైంది? వాళ్ళిద్దరిని డిబార్ చేశారు. ఆర్ దే మ్యారీడ్? నాట్ మ్యారీడ్? ఎప్పుడైంది? ఎన్నేళ్ళ క్రితం?
18 years బ్యాక్ 2018 రా అనిల్ రావుపూడి. సారీ సారీ మీసాల పిల్ల డోంట్ వరీ. ఆర్ యూ స్టిల్ ఫ్రెండ్స్ విత్ హిమ్? వాడు నా కాలేజ్ మేట్ అంతే, మీకు పరిచయం లేదు, పర్సనల్గా పరిచయం లేదు. ఓకే ఆల్రైట్. మీ పేరేంటి మేడం? యా, మీ పేరేంటి బ్రో? నిఖిల్. ఓకే, whoever thinks has better story, put your green flags up, and whoever thinks అంటే చేతులు కట్ చేసుకున్నామే. హరీష్ అంటే కిడ్నీలు కట్ చేసుకున్నా. సారీ, చేతులు అండ్ కిడ్నీలు బై ద వే బోత్ హ్యావ్ రక్తపాతం హియర్. who do you think the 1,000 rupees belongs to? Red flag for sorry, green flag for ఎవరు ఎత్తట్లేదా? ఎత్తానన్నా మళ్ళీ కొట్టుకుంటారు. గ్రీన్ ఫ్లాగ్ ఫర్ ద కిడ్నీ స్టోరీ. అరే ఇదేంద్రా గ్రీన్ ఫ్లాగ్ ఎక్కువ లైక్లు వచ్చినాయి. ఎంతమంది అమ్మారు కిడ్నీ? సారీ మ్యామ్, మీ బ్యాండేడ్ డబ్బులు మీరే పెట్టుకోండి. ఎస్, క్లాప్ క్లాప్ క్లాప్. yes yes 1000 రూపాయలు గెలుచుకున్నారు మీరు. 1 2 3. ఎస్, దొంగ నోట్లు కాదు కదా. టేక్ దిస్. Now the next segment is Pre-climax and the anti-climax. I mean the climax. Okay. For this segment, we want to start on a very positive note. That's why we asked how many couples. Okay. Right now, we are not trying to set you up on a date in the first attempt. First attempt, we want to talk to the married couple and set them up on a first date again. Okay. Yes. So మనకున్న ఏకైక మ్యారీడ్ కపుల్ ఎస్ నేను వెంకట్ కాకుండా. హలో మేడం, నమస్తే. హలో. Alright, yes. హలో సార్, ప్లీజ్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ గైస్. ఓకే, జెండాలు చేతులు పట్టుకోండి. ఎస్, ఈ రెండు మీకు. ఓకే, నా సెటప్ ఏంటంటే వీళ్ళిద్దరికి పెళ్ళి అవ్వలేదు. ఓకే, ఫస్ట్ టైం కలుస్తున్నారు అండ్ దే ఆర్ ఆన్ ఏ ఫస్ట్ డేట్. ఓకే, నౌ ఫర్ యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్ ఎ క్యారెక్టర్. ఎనీ మూవీ క్యారెక్టర్ దట్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్. రేస్ గుర్రంలో లక్కీ, నాట్ ద గుర్రం. ఓకే, మీరు చెప్పండి మ్యామ్. హూ డూ యూ ఐడెంటిఫై? సమ్ శేఖర్ కమలా హీరోయిన్ ఆర్ సమ్ నీలం రెడ్డి? యూ స్పీక్ టు దిస్. బట్ ఐ థింక్ ఆనంద్ మూవీలో మన కమలన్. నౌ మీరు వాట్ క్యారెక్టర్? రేస్ గుర్రంలో లక్కీ. మీకు సంబంధం చూడడానికి ఫస్ట్ డేట్ సంబంధం, పెళ్లి చూపుల సిచ్యువేషన్ అనమాట. మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ని తీసుకొచ్చారు. సో హూ ఆమ్ ఐ, విచ్ క్యారెక్టర్ ఆమ్ ఐ ఫ్రమ్ రేస్ గుర్రం? కిల్ బిల్ పాండే. కిల్ బిల్ పాండేకి అల్లు అర్జున్కి ఏంటి రిలేషన్ ఆ సినిమాలో? ఆఫీసర్, పై ఆఫీసర్. ఆఫీసర్, నా పై ఆఫీసర్ కదా అయినా. ఓకే, సో పెళ్లి చూపులకి నీ కింద ఆఫీసర్ తెచ్చుకున్నాను. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. వాట్, హూ ఇస్ వెంకట్ మ్యామ్ ఫ్రమ్ ఆనంద్ ఫిలిం? The female friend she has. అనిత. అనిత, అనిత, ఏ అనిత. అనిత అంటే మెంటల్ కృష్ణ సినిమాలో హీరోయిన్. ఆల్ రైట్, ఓకే. ఆన్ ద కౌంట్ ఆఫ్ 3, 3, 2, 1 ఎవ్రీవన్ సే యాక్షన్. యూ పీపుల్ టాక్ టు ఈచ్ అదర్. మేము మధ్యలో జాయిన్ అయిపోతాం. ఓకే, యువర్ ఆన్ ఎ ఫస్ట్ డేట్, సో ఆస్క్ క్వశ్చన్స్, ట్రై టు అండర్స్టాండ్, నో ఈచ్ అదర్, గో టు ఫ్లాష్ బ్యాక్. ఆల్ రైట్, 3, 2, 1 Okay, hi. Hello. How are you? I'm fine. How are you? I'm good too. I didn't know we were texting. I thought we were talking. కొట్టాడయ్యా ఫస్ట్ వర్డ్ సిక్సర్ మావాడు. ఏంటండి మా సార్ గారి గురించి అలా మాట్లాడండి మీరు. మా సార్ గురించి ఏమనుకుంటారు? పెద్ద ఆఫీసర్ ఈయన. సార్ చెప్పండి సార్ మీ గురించి. Yeah. So, Sanjay. He's like, oh yeah, my name is Sanjay. So what do you do for living? For living, I do cyber security and ethical hacking. ఇట్స్ ఓకే, It's okay, you can be that character. And Yeah. I hack stuff so that the companies would be more secure. క్యాన్ యూ హ్యాక్ మై గర్ల్స్ హార్ట్? Can you? Yes. అలా 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 అయ్యా. సార్ ఈ పిల్లని చేసుకుంటే కానీ వాడిని మాత్రం పక్కన దాన్ని మాత్రం రానియా కనపద్దు. వాడి కాదు ఆవిడ. ఆవిడ్ని మాత్రం రానివ్వ. గర్ల్ నౌ. క్యారెక్టర్స్ మర్చిపోతున్నాడు. కరెక్ట్. మీరు కూడా అడగండి సార్. What about you? What do you do?
రోజు పొద్దున చాయ్ చేస్తుంది. In character, out of character. యూ బీ యువర్ సెల్ఫ్. I'm a psychologist. Okay, can you read my mind or not? Do you want me to? I can read your heart if you want to. ఏమన్నారు ఏదో అన్నారు మీరు మధ్యలో. You can read my heart anta. సార్ మీరు విన్నారా సార్ అది? చదువు బిడ్డ చదువు. మ్యారేజ్ ఇంకా అవ్వలేదు కదా, అయితే ఇంటో ప్రాపర్ గా Oh. every word should properly listen, లేదంటే అంటే మ్యారేజ్ అయిన తర్వాత తినరా సార్? మ్యారేజ్ అయ్యాక ప్రాపర్ గా ఇంటావు నువ్వు అంటారు. వింటారని బిఫోర్ మ్యారేజ్ అంటే అటు ఇటు వదిలేసుకోవచ్చు, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఎవ్రీ పాయింట్ ఇస్ ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి రా. రేపు సివిల్స్ ఎగ్జామ్స్లో వస్తాయి ఇవన్నీ పాయింట్స్, రాసుకోండి మీరు అందరూ. సార్ ఎక్సెల్ గురించి అడగండి. ఎక్సెల్ గురించి వాట్ అబౌట్ యువర్ పాస్ట్? హౌ మెనీ లవ్ స్టోరీస్ ఆర్ ఎనీ క్రింజ్ లవ్ స్టోరీ? I hope I shouldn't be like that. Cringe for me, not cringe for them. So anyone said మన ఇద్దరు పిల్లలు ఎలా ఉంటారు అది? It's a multiverse of jokes happening here. Oh my god, too much. ఎక్సెల్ గురించి అడుగుతున్నాను, మనం కూడా అడగాలి కదా. Yeah, of course, చాలా. మీరు చెప్పలేదు ఇంతకీ ఏంటా అని. సార్ ప్రతి ఒపీనియన్ ఆవిడని అడిగి తీసుకుంటున్నారు. ఇవిడ అవసరం మనకి? ఆవిడ చాలా సీరియస్ గా చూస్తుంది. అదే కదా కొట్టేలా చేస్తుంది. నేను ఆవిడని పక్క తీసుకెళ్తాను. నా మొగుడు పోసాన్ కృష్ణమురళి, నాకున్నాయి ఫ్రస్ట్రేషన్స్, నీకెందుకు? Yeah. So you tell me first. I think you should. మీ ఎక్స్ చెప్పండి. ఎక్స్ గురించి. ఎక్సెస్ ఉన్నారు మరి ఇప్పుడు లేరు. Like they got married. They got married. Why? లాగత తెగుద్ది. No, why are they your exes? They're not present, no, so they're ex. మా ట్రైనింగ్ నేను వెంకట్ కలిసి మళ్ళీ పంచు. మీది వైజాగ్ సార్? మా సార్ది వైజాగ్. సారీ, నాకు తెలుసు ఆబ్వియస్లీ. అడగండి, వాట్స్ యువర్ రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్? Yeah, what is your red flag? What is your green flag? అదే అంటే నాట్ పర్సనల్, బట్ ఇఫ్ సమ్మన్ కట్ ద హ్యాండ్, కట్ ద లెగ్స్ ఆర్ టేక్స్ బాబాయ్ టు అవర్ హౌస్. కరెక్ట్. మా సార్కి ఉన్నాయండి, మాకు మా రిక్వైర్మెంట్స్ మాకు. ఒక్కసారి కోరుకుందిరా, ప్రతిసారి ఎందుకు వస్తున్నారు రామేది? పాపం రా. అంతే సార్, మీరు తగ్గకండి, మీరు అలాగే నిలబండి. గెట్ ఇట్, దే లవ్ సో మచ్, బట్ మనకి కష్టం కదా మళ్ళీ పోలీసులు తీసుకొచ్చి. What is your beige flag? బీచ్ ఫ్లాగ్. ఈ గర్ల్స్ కి కలర్లు ఏందన్నా? మాకు రెడ్ గ్రీన్ నా పెయిన్ తెలియదు. It's like in between. ఇన్ బిట్వీన్ రెడ్ కి గ్రీన్ ఈ మధ్యలో. ఉంటే దాని beige. ఇప్పుడు రెడ్ అంటే నాకు నచ్చడం అని, గ్రీన్ అంటే మంచి క్వాలిటీస్ నచ్చుతారు. బీచ్ అంటే ఏంటి? Everyone has. నచ్చినట్టు ఈయన చెప్తున్నాడు. చెప్పండి సార్, చెప్పండి మీరు. ఆయన బాబాయ్, బై ద వే బాబాయ్. అమ్మాయిలు మాట్లాడుతున్నప్పుడు మనం మధ్యలోకి వెళ్ళకూడదు. ఓకే, చెప్పండి మేడం. బీచ్ ఫ్లాగ్ అంటే మేబీ బాబాయ్ని తీసుకొస్తా అని చెప్పడం, తీసుకొచ్చకుండా ఉండడం. సార్ జోకులు మనం పెట్టుకున్నాం చేయకుండా. మీ డాడీకి వాళ్ళు చెప్తే మరి ఇంటికి పోతుంది. కంప్లైంట్. మీరు ఫస్ట్ మీరు చెప్పండి మేడం. మా సార్ మీ బీచ్ ఫ్లాగ్ ఏంటో చెప్పండి. అదే పెళ్ళికప్పుడు ఏ చీర కట్టుకోవాలి వాళ్ళ మమ్మీ డిసైడ్ కావద్దు, ఇసంటి చెప్పండి. అదే మరి కాదు సార్, ప్రతిదానికి ఆవిడే మాట్లాడుతుంది సార్, ఇవిడేం మాట్లాడట్లేదు. మీరు ఆమెకు చిన్నప్పుడే మళ్ళీ మమ్మీ డాడీ చచ్చిపోయారు, నేను మాట్లాడాలి. నోట్లో నాలుగు పిల్ల. ఎవరు మీరు? మా అబ్బాయికి 4-5 ఉన్నాయి నాలుగులు. అంటే దుర్మార్గులారా, మా సార్ ఎక్కువ అంటే ఆయన ఫీల్డ్ ఏంటి? అర్చకత్వం ఏదో మాట్లాడుతున్నా సార్, మీరు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయండి సార్ ప్లీజ్. So why do you want to get married? ఎందుకు పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు? పిల్ల బాగుందని చేసుకోవాలనుకుంటున్నారు. Your personal choice. Like ఇప్పుడు ఎందుకు లైఫ్ లో why do you want to get married? I think enough of excess, so presenting to this one. చలికాలమా? చీ 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 చీ. ఎవరన్నారు చలికాలం అని? అమ్మాయి అందా? కాదు అబ్బాయి. వాడు
వెనక శ్రీతేజ్ గారు అనుకుంటా ఆయననా వెనకాల వీళ్ళిద్దరులో ఎవరో ఈ పిల్ల ఆ పిల్లోడు ఈ పిల్లేనా నెక్స్ట్ ఆ పిల్లనే పిలుద్దాం. అంటే చలికాలంలో చేసుకుని ఎండాకాలంలో వదిలేస్తారా? అదే కదా ఏంటండి చలికాలంలో చేసుకుని ఎండాకాలంలో వదిలేస్తారా మమ్మల్ని? ఏం స్టార్ట్ చేస్తారండి? ఏం మాట్లాడుతున్నారండి? షో ఇస్ గోయింగ్ వైల్డ్ బై ద వే. అవును మేమేదో క్లీన్ షో చేద్దామని వస్తే మాతో కూడా ఇలాంటి ఎడల్ జోక్ చేపిస్తున్నారు వీళ్ళు. సార్ అవన్నీ కాదు కానీ మ్యాటర్ తెగొట్టేయండి. ఓకే కట్నం ఎంత ఇస్తారు కనుక్కోండి ఫస్ట్. మాకు మా సార్కి మార్కెట్లో బాగా వాల్యూ ఉంది. మొన్న ఈ మధ్య 50 కోట్లు కట్నం ఇస్తాను వచ్చారు. చెప్పకూడదు కానీ సార్ మీరు చెప్పండి, నేను మాట్లాడతాను. మీరు చెప్పండి మేడం. మా సార్కి ఒక 50 కోట్లైనా మినిమం మార్కెట్లో వాల్యూ ఉంది. ఇవ్వనంట. వాట్ అబౌట్ యూ సార్? సార్ మనకు అవసరం సార్, మన పెద్ద పెద్ద సంబంధాలు ఉన్నాయి బయట. ఓకే అది డీప్ వద్దు. సరే అని కళ్ళు మూసుకోండి, ఇద్దరు కళ్ళు మూసుకోండి. జస్ట్ షో గ్రేట్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్. షో యువర్ I don't think I have a choice. I mean you can, maybe you never know. Now you are revealing as a character, not as your husband, your wife. Okay, you are the character you are playing so far. On the count of 3. Wait. కొంచెం అదేంటిది బిల్డప్ చేద్దాం. సో ఇద్దరు అంటే యూ కెన్ షో గ్రీన్ ఫ్లాగ్ టు హిమ్ ఆర్ రెడ్ ఫ్లాగ్, సేమ్ విత్ హిమ్. ఇద్దరు గ్రీన్ ఫ్లాగ్ చూపిస్తే హ్యాపీ. ఎవరైనా ఒక రెడ్ ఫ్లాగ్ చూపిస్తే నెక్స్ట్ టైం ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ మైట్ నాట్ హ్యాపెన్. బట్ ఇద్దరు చూద్దాం. ఇద్దరు బట్ బిఫోర్ దట్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మా అందరిని కూడా యాడ్ చేయండి. వి వాంట్ టు నో వాట్ ద ఫైట్ ఇస్. బట్ ఏ టాపిక్ గురించి 50 కోట్ల దగ్గర కొట్టుకున్నారా, ఎక్సెల్ గురించి కొట్టుకున్నారా? వి వాంట్ టు నో. సో బట్ ద థింగ్ ఇస్ ఇద్దరు రెడ్ ఫ్లాగ్ ఆర్ ఇద్దరు గ్రీన్ ఫ్లాగ్ అయితే మ్యాచ్ అయినట్టు. ఒకరు రెడ్ ఫ్లాగ్ ఒకరు గ్రీన్ ఫ్లాగ్ అయితే మ్యాచ్ కానట్టు. ఇద్దరు రెడ్ ఫ్లాగ్ వస్తే ఇంకా హ్యాపీ. yes let's see. All right, on the counter, ready guys, everyone count 3 to 1. Okay, ready? 3 2 1. Ladies, give it up for Kaushik. అరే క్లాప్స్ కాదే, cheers. Give it up for Kaushik. చూసా ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నీకు. ఓకే, one girl. Any girl who like to be part of this mock date? సాహిత్య రండి సాహిత్య. yes come సాహిత్య గారు. సేమ్ ఆఫీస్ మీరిద్దరు. ఆవిడ రావడానికి రెడీగా ఉందయ్యా. వెరీ గుడ్, నైస్ clap for the girl. yes wow చేసేస్తాను మా ఆఫీస్ లో. మన గాసినారమ్మా. కంగ్రాచులేషన్స్. నైస్. అప్రైజల్ అంటే రేపే తెలిసిపోతుంది. ఓకే కూర్చోండి సాహిత్య. can hold the mic and this as well. పేర్లు I mean the characters who okay, first introduce yourself. First నీ పేరు and for the camera. Kaushik Fans Association, give me a cheer guys. Sahitya HR haters, give me a cheer. Kaushik, which movie character you identify yourself as? Arjun Reddy, Vijay Devarkonda, Preeti. వెళ్ళిపోతాం. మీరు ఇక్కడే పెట్టుకొని మాట్లాడండి. ఓకే, yes, mic closer to you. Yes, you tell which character you want. పెళ్లి చూపులు కౌశిక్. oh nice, very good. కౌశిక్ అంటే టైం కచ్చాడు. లేదు ఇందాక వీళ్ళని అడిగినప్పుడే అక్కడ ఆన్సర్ ప్రిపేర్ అయిపోయింది. నన్ను పిలిచినప్పుడు నేను ఇదే చెప్తా అని చెప్పి. చెప్పండి, మీరు చెప్పండి విచ్ మూవీ క్యారెక్టర్? Preeti, Arjun Reddy. Arjun Reddy, Preeti. Nice. Preeti, who are we to you? మీ నానమ్మ, అత్తయ్య, తాతమ్మ, వాడు Vijay. ఈవిడ విజయ. ఎక్స్ ఏంటి ఈవిడ? నో. ఓకే విజయ్. అయితే ప్రీతి ఎక్స్. పెళ్లి చూపులకి ఎక్స్ని తీసుకొచ్చారు మీరు. వెరీ గుడ్ మ్యామ్, వెరీ గుడ్. మరి నేనెవరు? ఈవిడ ఎక్సా? బాయ్ బెస్ట్. సో you're Pookie. Yay, clap for the Pookie. ఈవిడ మీ ఎక్స్, నేనేమో బాయ్ బెస్ట్ మీకు. ఓకే బ్రో, హూ ఆర్ దే టు యూ? చెప్పు. విజయ్ దేవరకొండ. వెరీ గుడ్, నైస్. నేను ఎవరిని? ఈయనెవరు? వాళ్ళ నాన్న. దట్ గై. ఓకే, వెరీ గుడ్. ఫ్రెండ్ వాళ్ళ అది కొడుకు వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి చూపులకి వచ్చావు నువ్వు. అయితే అన్ని లవడల్ క్యారెక్టర్లు ఇస్తాను నాకు ఫర్ సమ్ రీజన్. వై అందుకే అటే ఇస్తాను, ఇటు వచ్చిన ఇది కూడా ఇదే. మమ్మల్ని చూడండి, బాయ్ బెస్ట్ ఇచ్చి పడేస్తాం మేము. చలో, రెడీ? 3 2 1. ఆల్రైట్. On a date, let's talk with each other. మాట్లాడండి. Okay, start.
సారీ లేట్ అయినందుకు. నేను కౌశిక్ టైం ఎప్పుడు రాను. సో టైం సెన్స్ ఉండాలి కదా అమ్మాయి దగ్గరకు వచ్చేప్పుడు. లేదండి, ఇంక అందుకనే కదా కౌశిక్ నేను. క్యారెక్టర్ ఏంటి అర్థం కావట్లేదు. ఆయన పెళ్లి చూపుల సినిమా చూసారా? పెళ్లి చూపుల సినిమా చూసారా? చూడలేదా? పెళ్లి చూపులు సినిమా చూడలేదా? అయితే కౌశిక్ గీషిక్ అన్ని వదిలేండి, ఆయన రియల్ లైఫ్ కౌశిక్. ఓకే, మీ కింద పని చేస్తాడు ఆయనే. కంటిన్యూ లైక్ దట్. ఓకే, మామూలుగా ఓకే. సో మైక్ దగ్గర పెట్టుకో. కరెక్ట్ కరెక్ట్, అది మీకు మామూలుగా లైక్ ఏ క్యూజిన్ ఇష్టం? ఫుడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్. ఓకే, మీ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి తెలుసు. పర్టికులర్లీ సేయింగ్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ లైక్? బిర్యానీ. హైదరాబాద్ ఏమన్నా లాస్ట్ బిర్యానీ. ఒక్క నిమిషం, వన్ వర్డ్ ఆన్సర్స్, కోల్డ్ రిప్లైస్ అలాగే మెయింటైన్ చేయడం, యాటిట్యూడ్ ఉంటుంది అట్లా. అడగండి. అడగండి, ఏం పర్లేదు. ఎంత పిచ్ క్వశ్చన్ అయితే అంత కాంటెంట్ మాకు. ఏం టాలెంట్స్ ఉన్నాయి అడగండి. మీ టాలెంట్స్ ఏంటి? లైక్ దేనిలో ఎక్స్పర్ట్? బుక్ రాస్తున్నా చెప్పు. మనుషుల్ని సార్ అంటాడు. అది బ్లడ్ లోనే ఉంది, గోదావరి కదా. సో రెస్పెక్ట్ ఇస్తున్నా. సో అది మెన్షన్ చేయాలి. బ్లడ్ లో ఉంది, ఏముందిరా నాయన? రెస్పెక్ట్ ఇవ్వడం. ఓకే. సో అంటే ఇప్పుడు చెప్పుకోవాలంటే చాలా సరిపోదు లిస్ట్. షో టైం అయిపోతుంది. సో లెట్స్ గో విత్ యో గర్ల్ బెస్ట్. హీ సీమ్స్ వెరీ బోరింగ్ మ్యాన్. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ థింక్ హీస్ ఎ రెడ్ ఫ్లాగ్. రెడ్ ఫ్లాగ్ అయితే వెళ్ళిపోవచ్చు. అయ్యో వెళ్ళిపోవచ్చు అంట. మరి మా కాంటెంట్ పరిస్థితి ఏంటి? వెళ్ళిపోతే అయ్యా, అసలు మీ పెళ్లి చూపులకి ఎవరిని తీసుకొచ్చారు మీరు? ఎవడైనా? ఆయన ఎవడు? అడ్రస్ లో తీసుకొచ్చారు. ఏంటి తప్ప అడ్రస్ తీసుకొచ్చాడా? నేను అంతే క్యారెక్టర్ లో అన్నారు. కరెక్టే కాదు. గూగుల్ మ్యాప్ చూడాలి, నాకు రాదు. ఎలా పడితే అలా పోతా నేను. నువ్వు కరెక్ట్ గానే ఉంటావు. చాలా సేపు తర్వాత మాకే అర్థమైంది. ఆయన ఏమవుతాడు అసలు మీకు? మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ, అంకుల్. మీ మమ్మీ డాడీ రాలేదా? వాడని గాలిన కొడుకు. అంతం తిరగదురా అని చెప్పిన. జాబ్ చేయరా అంటే గీతం తిరుగుతారా? అవులే మేడం. హలో, సారీ, బాయ్ బెస్టీ, గర్ల్ బెస్టీ, సారీ. మమ్మీ డాడీని తీసుకురాకుండా ఫ్రెండ్ వాళ్ళ డాడీని తీసు. నాకు ఏదో తేడా. ఇది గంజాయి సప్లై బ్యాచ్ మేడం, పక్క చెప్తున్నా. ఏంటండి? నేనా? అంటే ఏంటి నీ ఉద్దేశం? వాళ్ళ దగ్గర గంజా కొనుక్కునేది నేనే. అందుకే ఏదో తేడా కొడుతుంది. సంథింగ్ ఈజ్ ఆఫ్ అబౌట్ దెమ్. ఐ థింక్ వి షుడ్ నాట్ గో విత్ దిస్ పీపుల్. ఆ డైలాగ్ చెప్పండి, ఇక అయిపోతుంది. లాస్ట్ వన్ క్వశ్చన్, దాన్ని బట్టి మనం డిసైడ్. అడగండి, రండి, మ్యాటర్లోకి రండి. అప్పుడు ఇంటర్వ్యూ, ఇప్పుడు ఇంటర్వ్యూ. వంట చేయటం వచ్చా? లైక్ నాకు ఫుడ్ ఉండేది అదంతా రాదు. వంట చేయడం ఏమంటారా చెప్పండి. వంట చేయడం వస్తే ఆడి గంజాయి కలిపేస్తాడు మేడం. వంట చేయడానికి వచ్చేసి చేసేసుకుంటారా? ఎక్కడన్నా ఉందా ఇది? ఓన్లీ వెజ్. నో క్వశ్చన్ అడిగా. నేను అడగచ్చా క్వశ్చన్? మీకు వంట చేయడం నాకు రాదు కాబట్టే కదా నిన్ను అడిగింది. అవును, అయితే మా ఛానల్ చూడండి అబ్బా. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. yes యా. సరే మేడం, నేర్చుకుంటారా? అవసరం పెళ్లి చేసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని అడుగుతాడు మిమ్మల్ని కూడా. అవసరం ఆలోచన థింక్ అబౌట్ ఇట్. ఆ డైలాగ్ చెప్పండి, ఇక లాస్ట్ డైలాగ్ చెప్పండి, అయిపోతుంది. ఆ డైలాగ్ ఏం తెలుసా? I'll get back to you later. Okay, on the count of 3, ready? Yes. 3, everyone. 3, 2, 1. ఎత్తండి, పైకి ఎత్తండి. చూడద్దు, వెనక్కి చూడద్దు. దింపేయండి చాలు. Okay. Now one surprise element. Okay. Yes. Anyone who wants to go on date with Venkat, who wants to. గిదెందుకు మధ్యలో? ఇదే సర్ప్రైజ్. No. వావ్, నమస్తే అన్న. ఫుల్ సపోర్ట్. ఇలా కలుస్తామని అసలు అనుకోలేదు. క్యారెక్టర్స్ ఏంటి? మూవీ క్యారెక్టర్స్ తక్కువ వదిలేసండి. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చెప్పు. హూ ఈజ్ హీ టు యూ? హీ ఈజ్ మై ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. పెళ్లి చూపులు బెస్ట్ ఫ్రెండ్ తీసుకు. yes. ఇచ్చి పడేస్తా చూడండి, ఇప్పుడు ఇచ్చి పడేస్తా. 3, 2, 1. కాదు, ఇప్పుడు మూవీ క్యారెక్టర్ ఏం లేదా? మూవీ క్యారెక్టర్. నీకు మూవీ క్యారెక్టర్ కావాలా? మూవీ క్యారెక్టర్ కావాలి, నార్మల్ క్యారెక్టర్ కావాలి. నీకు ఎలా కావాలంటే అలా. ఐ మీన్ హర్ విష్, లైక్ హర్ విష్.
I'm okay with my real life character. ఎస్ అది చూసారా అది మాకు కూడా రియల్ లైఫ్ చెల్లి ఇస్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్. మావాడు జెంటిల్మెన్ రా, మావాడు ఇచ్చాడు ఆప్షన్. జెంటిల్మెన్ అండర్ వేసుకోలేదా? ఇప్పి కావాలి. ఓకే హలో మాట్లాడమ్మా మాట్లాడు. Hi. హలో What's your name? వెంకట్. that's how conversation యా yes starts. వెంకట్. వాట్స్ యువర్ నేమ్? నైస్ వేర్ ఐ ఫ్రమ్? I'm from Bangalore. సో అక్కడే సెటిల్ అయిపోయారు అండ్ యు నో తెలుగు వచ్చా? Yeah, Telugu. ఓకే నైస్. ఎస్ అన్న ఫ్రమ్ గోదావరి, చెల్లి ఫ్రమ్ బెంగళూరు. దట్స్ హౌ అవర్ ఫ్యామిలీ ఓకే వర్క్స్. నైస్. ఐ యామ్ ఫ్రమ్ వరంగల్. యా. Cool. How old are you, by the way? అది ఎస్ మ్యాటర్ లోకి వచ్చింది వెంటనే. సో ఈ క్వశ్చన్ కి జనరల్ గా ఇచ్చే క్లాసిక్ సమాధానం హౌ ఓల్డ్ డూ యూ థింక్ ఐ? అంత గట్టిగా ఎడుతున్నాడు 30-40 ఉంటాయండి. మీరిద్దరు ఫ్రెండ్స్ అయితే సో ప్రాబ్లీ 30. తిట్టిందా పొగిడిందా? గుడ్. ఐఎమ్ 30. ఎస్. ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ యువర్ ఏజ్ బట్ ఇట్స్ ఇఫ్ యూ వాంట్ టు సే ఇట్ ఆర్ ఎల్స్ విల్ స్కిప్. I guess I'm too young for you. ఓ నైస్. సచిన్ అని ఒక అది వేరే ఎగ్జాంపుల్. చిన్న అంటుంది పెద్ద కాదు. ఎవరు రైడు జూనియర్ ఎన్టీఆర్ అండ్ అలానే అనుకోవాలి, లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. ఎస్. So what do you do except cracking bad jokes at నూడిల్ సెంటర్ అని ఇవ్వడంటారా అన్నది? అది స్టార్ట్అప్ అయ్యా, I get that కానీ So basically you have to if you want to listen to my good jokes you have to keep meeting me, I guess. Okay, what do you do apart from being cute? వాడిని వాడితో ఓపెన్ వేసుకుంటాడు. పుట్ హిమ్ డౌన్. అదే హెల్పా ఏదో అన్న మళ్ళీ అనరా. అది ఒకటేసారి వస్తుంది, ప్రతిసారి రాదు. అది కూడా ఇంత అంటలే. చెప్పండి. What do you do? I work in brands and partnerships. Nice. So you are good with partnerships? I'm doing good, Yeah, kind of. Yes. అది బాగా నేనేమో అనలేకపోతున్నాను కూడా. అది బాగానే మాట్లాడుతున్నాడు. I need a help, I guess, with the partnership actually. What kind of partnership are you looking at? Joint family అయితే అన్నయ్య హెల్ప్ చేస్తారు చాలా మంచిగా. ఓకే. అసలు ఏం చెప్పాలి? ఐ మీన్ లైక్ లైఫ్ లాంగ్ పార్ట్నర్షిప్ అంట అని వీన్ డైలాగ్ అది. అచ్చా, ఓకే. నైస్ వన్. థ్యాంక్ యూ. మాకు పెద్ద ఫ్యామిలీ బిజినెస్లు ఉన్నాయి. బెంగళూరులో ఏం చేస్తున్నారు? రైస్ మిల్ బిజినెస్. బెంగళూరులో ఏం చేస్తున్నారు మీరు? లైక్ అక్కడే సెటిల్ డౌన్ దే? Yeah, my parents settled down. Nice. మా పేరెంట్స్ కూడా అక్కడే సెటిల్ డౌన్. నేను ఒక్కడే గోదావరిలో పెరిగాను. దే డోంట్ లైక్ మీ అన్నమాట. కొట్టగా నన్ను గోదావరిలో పంపించేశారు. And what's your red flag? Like what's your red flag or green flag? Green flag is something you should have good emotional intelligence. తెలుగు లేపో. ఇప్పుడు నేను షో కోసం కూడా ఆలోచించాలి. you know how many levels I am operating here. I don't know in తెలుగు. మానసిక స్తోమత, సారీ మానసిక రుగ్మత చెప్పనా? మా చెల్లిని ఐసిఎస్సి స్కూల్కి పంపించాం. ఓకే, నీలాగా ఎస్ఎస్సిగా సిబిఎస్సి స్కూల్కి పంపించాం. కరెక్ట్. అర్థం చేసుకునే గుణం. యాక్చువల్లీ నేను సినానిమ్స్ బాగా చదువుతాను అనమాట. సో చాలా అర్థం చేసుకునే గుణం. అదే చలమో పెళ్లి చూపులు ఫ్యామిలీ మెంబర్స్ తీసుకురాకుండా ఫ్రెండ్ని తీసుకొచ్చాడని చెప్పు. అడుగు, ఆస్క్. సో ఇక్కడ వెయిటర్ ఉద్యోగం నీకు ఇప్పడానికి తీసుకొచ్చాను. సారీ. 10 రూపాయలు టిప్ ఇస్తే వెళ్ళిపోరా నువ్వు. వాడు 100 రూపాయలు ఇస్తాడు. నైట్ 2 బీర్లు కూడా తాపిస్తా. Listen, jokes apart. Yes. Where do you see yourself in next 5 years? In your lap. క్రింజు. సారీ. క్రింజు నా కొడుకమ్మాడు. Oh my god. Yes. కరెక్ట్. గుడ్ పాయింట్. ఆస్క్. ఇంత మంచిగా you're talking అంటే seems like you have a lot of ex-girlfriends. Actually I mean ఏమో నేను చూస్తే ఇట్లా తణుకు వస్తున్నాయి బయటికి యాక్చువల్లీ బాధలా మాటలు. అయినా అవన్నీ ఎక్స్ ఇప్పుడు ఎందుకు అవంతా? ఎస్ నాట్ ఖాళీ ఇప్పుడు.
ఎంత ఖాళీ ఎక్స్లే అని నువ్వు ఖాళీ అంటే ఎంత ఖాళీ అది చెప్పండి ఫస్ట్. తన కోసం జీవితం అంతా ఖాళీగా ఉంటాడు. కరెక్ట్. ఎంత ఇస్తారు చెప్పండి. ఎంత కావాలి? అసలు ఆస్తులు ఎంత ఉన్నాయి చెప్పండి ఫస్ట్ మీకు. చెప్పరా మాకు రైస్ మిల్లులు ఉన్నాయి, మీకేమున్నాయి? మాకు ఇడు ఉన్నాడు ఆడేవాడు. మా చెల్లికి పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి. ఓకే, బెంగళూరు అంటే అర్థం చేసుకున్నాను. ఐటీ కంపెనీ సీఈఓలు వస్తున్నారు. మీరేమిస్తారు? స్టాండప్ కామెడీ చేసుకున్నా నా కొడక. సో ఐటీ కంపెనీ సీఈఓలు కూడా నిమిషానికి 2-3 వేలు ఇచ్చి నన్ను హైర్ చేసుకుంటారు అనమాట. సో నేను వెళ్ళిపోతా చెల్లెమ్మ, నువ్వు సెట్ చేసుకోవాలి. నా వల్ల కావట్లేదు దాన్ని హ్యాండిల్ చేయడం. అసలు ఎవడనే నీకు ఏడా దొరికిండు? హూజీ చెప్పు హైపో. He's my step brother actually. అది అందుకే యూ కాన్ సీ పోలికలు అంత మంచిగా లేవు. అది మీకు చాలా బాగున్నారు చూడడానికి. యా ఎగ్జాక్ట్లీ, మీరు చాలా బాగున్నారు. మొడ్డా పోలికలు రాలేదు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చెట్టి పావురమా. యా ఏంది అంత చాలా. లెట్స్ గో టు సమ్ అదర్ ప్లేస్. అన్నయ్య వస్తారు చెప్పు. ప్రతిసారి ఆడేందుకు ఖాళీగా ఉన్నాడు. బట్ మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నిర్మా యాడ్లో ఇలా తిరుగుతుంది చూడమే కొంచెం. ఆర్ పార్లేజీ బిస్కెట్ సమ్ ఉన్నదా చిన్నప్పుడు? యా కదా, పార్లేజీ బిస్కెట్ రెడ్ ఫ్లాగ్. లేదు మాది చాలా పవిత్ర బంధం. నేను చిన్నప్పటి సొంత చెల్లిలా పెంచాను. స్టెప్స్ అని తెలిసినా కూడా. 10 years age gap. Alright, on the count of 3. Okay, ready? 1. Ready. 3, 2, 1, go. Yay! Clap. Yay! Hey, very good. Amma, very good. Thank you so much. One more round of applause for. Thank you so much. షో అయిపోయిన తర్వాత అటే ఉంటాం. వెళ్ళిన తర్వాత చెప్పండి, నేను బయటకు వచ్చేస్తాను. And we also, I hope you guys enjoyed it. Yes? Yeah. Show a green flag if you guys enjoyed it. Yes. ఆడెవడో రెడ్ చెప్తున్నాడు. ఆ రాజమండ్రి వాడు అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీఆర్ కమింగ్ అప్ విత్ ఎ బ్రాండ్ న్యూ తెలుగు డేటింగ్ షో కాల్డ్ రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్. ఇది ఎక్స్క్లూజివ్గా మన తెలుగు ఆడియన్స్ కోసం డిజైన్ చేసిన కామెడీ డేటింగ్ షో. సో బేసికలీ ఇట్స్ ఎ స్టాండప్ షో విత్ డేటింగ్ థీమ్. ఈ షోలో యూ కెన్ మీట్ అండ్ సోషలైజ్ విత్ లాట్స్ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్, షేర్ యువర్ స్టోరీస్, విన్ మనీ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. దాచా. అండ్ మేబీ యూ మైట్ ఎండ్ అప్ ఆన్ ఎ డేట్. సో షోలో వెళ్తాం. Tickets are available on Book My Show and District by Zomato. Link is in the description. See you all there.